వెల్కమ్ టు ఐబీటీవీ. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మైనర్ బాలికపై జరిగిన దారుణ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి కుటుంబం తీవ్ర వేదనలో మునిగిపోయి అధికారులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నారు. గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ పాపను తీసుకెళ్లి తోటల్లో పట్టుకొని వెళ్ళి ఆ అఘాయిత్యం చేయబోవడానికి ప్రయత్నం చేయగా అక్కడ క్రికెట్ ఆడుకుంటున్న చిన్నపిల్లలు ఉన్నారు, మగవాళ్ళు. ఆ పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే వాళ్ళు అటువైపు తోటల వైపు వెళ్తే అక్కడికి వెళ్ళి చూడడం జరిగింది అనమాట. చూస్తే వాళ్ళు ఆరవడం చేశారు. చేసిన తర్వాత ఏమైందని అంటే మీకెందుకు అని చెప్పేసి ఆ పిల్లల మీద కూడా వాళ్ళని చేయి చేసుకోవడం అనేది జరిగింది. ఆ చేయి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా ఒక అబ్బాయి వెళ్ళాడు మొదట. ఆ తర్వాత ఇంకా 2-3 అబ్బాయిలను తీసుకొని వచ్చి ఆ పాపని తీసుకొని రావడం జరిగింది. ఆయన నుండి విడిపించి తీసుకొని రావడం జరిగి వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి, మా అక్క వాళ్ళకి ఆ ఇంటి దగ్గర పెట్టడం జరిగింది. దీన్ని చూసి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే మాది రజిక కమ్యూనిటీ, మైనారిటీ క్యాస్ట్ కాబట్టి ఏమైందంటే వీళ్ళు కూడా చెప్పడానికి చాలా సంకోచం చేశారు, భయపడ్డారు. ఈయన మా బావగారు, ఈయనకి మాటలు రావు, మోగ ఆయన, ఈయన కూడా ఏం చేయలేకపోయారు. సో ఇట్లాంటి పరిస్థితులు వాళ్ళు చేయనిది లేక ఆ పక్కింటి వాళ్ళు అందరూ ఏం చెప్పారంటే, మరి ఒక గ్రామంలో ఉన్నాం కాబట్టి మనకి ఏమైనా న్యాయం జరగాలని అంటే మన గ్రామ పెద్దలు ఉన్నారని చెప్పేసి వాళ్ళని ఆశ్రయించడం జరిగింది. గ్రామ పెద్దలు ఆ రోజు బుధవారం, తర్వాత రోజు మరుసటి రోజు గురువారం ఉగాది కావడం చేత ఆ రోజు మీటింగ్ కానీ ఏం మాట్లాడడం జరగలేదు. తర్వాత ఉదయం శుక్రవారం నాడు మాట్లాడడం జరిగింది. ఆ పిల్లోడిని కూడా తీసుకొచ్చి మీటింగ్ పెట్టించారు. మీటింగ్ పెట్టించిన తర్వాత అక్కడ ఉన్న సాక్షులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది అక్కడ ఏమైందో. పిల్లలు పోసుకొచ్చినట్టు అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆ అబ్బాయి కూడా, ఆ లండు తులసిదాస్ అబ్బాయి కూడా ఒప్పుకోవడం జరిగింది పెద్దల సమక్షంలో. ఆ మీటింగ్లో పెద్దల్ని ఆశ్రయించగా పెద్దలు మాకు అక్కడ సరైన న్యాయం ఇప్పించలేకపోయారు. మరి గ్రామ పెద్దలు మాకు ఇప్పించలేకపోయారు కాబట్టి మేము ప్రభుత్వం వారు పోలీస్ అధికారులను ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ అధికారులకి మేము లిఖితపూర్వకంగా మేము లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు పోలీసుల వారే మమ్మల్ని ఈ న్యాయం జరిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అడు పట్టినీళ్ళు తాగినాడు, ఉయ్యల మీద కాలు మధ్య ఎట్టేసాడు, పాపకి ముద్దెట్టినాడు. ఇంకా ఏడుస్తుంది ఆ పాప, కాలు మధ్య ఎట్టి అదిమేసినాడు, ఉయ్యల మీద ఎట్టేసి పాము తెచ్చాం వెళ్ళేసి తాగేసినాడు.